గత నెల 15 రోజులుగా గ్రామాలకు పోయినా, హైదరాబాద్లో ఉన్న బస్తీలకు పోయినా, ఎక్కడ పోయినా ఒకటే సమస్య. బిడ్డ ఏ దవాఖానకు పోయినా మందులు లేవు, ఏ దవాఖానకు పోయినా స్టాఫ్ చక్కగా లేదంటున్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాటి కిట్లు లేవంటున్నారు. వాటితో పాటుగా అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతున్నారో సకాలంలో జీతాలు వస్తలేవంటువంటి మాట చెప్తా ఉన్నారు. కొన్ని వందల ఫోన్లు గతంలో మేము ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం కాబట్టి ఫోన్ చేస్తున్నారు, ప్రైవేటు దవాఖానాల్లో కనీసం బెడ్ ఇప్పియండి. ఎందుకో పని మీద నేను నిమ్స్ హాస్పిటల్ పోతే కిటకిటలాడుతుంది, ఎన్నడూ అంత జనాన్ని చూడలే. ఒక్క మాటలో చెప్పాలంటే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మొత్తం గోడలన్నీ కూడా ఫంగస్ వచ్చి, ఇళ్ళకు నీళ్ళు వచ్చి, గుడిసెలు, రేకుల షెడ్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి. మామూలు జ్వరాలు కాకుండా జ్వరాలంటూ వస్తే 15 రోజులు 20 రోజులు లేవస్తలేదు, ముఖాలు లేవనిస్తలేవు, బోన్స్ అన్నీ కూడా నొప్పి పెట్టినాయి, ఎప్పుడు చూడలే ఇట్లాడు అని చెప్పి వైరల్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్కి ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ అయితే లేదు, మామూలు జ్వరాలకు ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ కాదు. ఆయుష్మాన్ భారత్లో ఇలాంటి వాటికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా మా దగ్గరనే గొప్ప స్కీమ్ ఉంది, వాళ్ళ స్కీమ్ మాకేందన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఊర్లో ఎంటర్ అయిన వైరల్ ఫీవర్ అన్ని కుటుంబాలు రాకుండా పోతలేదు. అంటే గ్రామాలే దవాఖాన పాలవుతున్నారు. వరుస పెట్టిపోతుంది, ఇట్లా మునుపు పెట్టినట్టే. ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా పెద్ద దృష్టి పెట్టట్లేదు. అట్టుగా పేపర్లు రాయించుకోవడం, ఇవాళేదో మేము రిక్రూట్ చేస్తామని చెప్పడం చేస్తుంది తప్ప ఎక్కడ లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు మొన్న ట్రాన్స్ఫర్స్ ఏవైతే చేసిండ్రో ఎక్కడ పేషెంట్లు అవసరం ఉంటుందో అక్కడ డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి, మిగతా పారామెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇబ్బడిబ్బడే చేశాడు, ఎట్లా పడితే అట్లే చేశాడు. పేషెంట్ వచ్చే కాడ డాక్టర్లు లేరు, డాక్టర్లు కాడికి పేషెంట్ లేరు. ఇట్లా మొత్తం ప్రతి ఊర్లలో ప్రతి పట్టణాలలో కోట్ల రూపాయలు ఇవాళ ప్రైవేటు దవాఖాన పాలవుతున్న విషయం ఇవాళ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. మనం ఈ ఖమ్మం పోయినా, వరదలలో పోయినప్పటికీ కూడా వరద సమస్య కంటే ఈ సమస్య ఎక్కువ చెప్తున్నారు. మేము ములుకు పోయినా లేకపోతే మహబాద్ పోయినా కూడా వరద సమస్య కంటే ఎక్కువ ఈ సమస్య చెప్తున్నారు. మేము మొన్న పట్టణంలో చెరువుల పక్కకున్న ఇల్లు కూలగొడుతున్నారు, చెరువులు నిండిపోయి మొత్తం కాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పిపోతే కూడా ఇదే సమస్య చెప్తున్నారు. నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ డిపార్ట్మెంట్ 24/7 365 days పనిచేస్తే తప్ప ఈ డిపార్ట్మెంట్ నడవదు. కానీ ఎక్కడ కమిట్మెంట్ ఉన్నటువంటి పనిచేయాలని తపన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుగా కనపడతలేదు. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అది మీ విధానపరమైన అది కానీ మాకు సంబంధం లేదు. కానీ ఎక్కడో కాడ సమీక్ష జరగాల్సిన అక్కడైతే ఉన్నది, మందులు ప్రొవైడ్ చేసే అక్కడ ఉన్నది. అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ప్రతి నిత్యం నా బంగ్లాలోనే అందుబాటులో ఉంటా, ఎవరికి ఏ అవసరమన్నా కూడా మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండరు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చక్కగా లేవు, కొన్ని ప్రొసీజర్స్కి ఏమో ఉండవు, కొన్ని దవాఖానలకు ఏమో ఉండవు, ఉన్నవాటికి కూడా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. చేస్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఎన్ఆర్హెచ్ఎం డబ్బులు ఏవైతే ఉన్నాయో డైవర్ట్ చేసుకోవడం, లేదా ఆ ఎన్ఆర్హెచ్ఎం కోసం వచ్చిన డబ్బుని వాడుకున్న యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపకపోవడం వల్ల సకాలంలో డబ్బులు రాలేకపోతుంది.
చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు 12,000కో 15,000కో 17,000 రూపాయలకు పనిచేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు లేదా శానిటైజేషన్ వర్కర్సు వాళ్ళ మీద దవాఖానాలు ఎక్కువ ఆధారపడి నడుస్తాయి. ఇవాళ ప్రభుత్వం వెంటనే అవసరమైతే మీకు యూసీలు పంపించేటువంటి వెసులుబాటు లేకపోతే, ఆ తీరిక లేకపోతే వాళ్ళకైతే వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, గతంలో కోవిడ్ వచ్చినప్పుడు అనేక కొత్త కొత్త దవాఖాన్లు, కొత్త కొత్త ఎక్స్పాన్షన్ జరిగింది. 10 మంది నర్స్ ఉంటే 20 మంది తీసుకున్నాం టెంపరీ బేసిస్లో. ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఎక్కువ తక్కువ తీసుకున్నాం. చాలామంది మళ్ళీ తర్వాత కోవిడ్ తర్వాత తీసేసాం. కొన్ని వేల మంది అంతో ఇంతో చదువుకొని దవాఖానాల్లో ఎమర్జెన్సీలో ఆనాడు కోవిడ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధ ప్రాతిపదిక పైన మీరు రిక్రూట్ చేసేంత వరకు 6 నెలలకో ఏడాదికో అది చాలా లేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి పాత వాళ్లకు జీతాలు సకాలంలో ఇస్తూనే ఎక్కడెక్కడైతే దవాఖానలో ఏ రకాల స్టాఫ్ అవసరం ఉందో యుద్ధ ప్రాతిపదికపై రిక్రూట్మెంట్ చేసుకొని పేదలకు వైద్యాన్ని అందించాలని చెప్పి నేను రెండో డిమాండ్ చేస్తున్నాను. మూడో డిమాండు, మీరు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా కిట్లు లేవు, కెమికల్స్ లేవు, పరికరాలు లేవు. అవి దానివల్ల డిటెక్షన్లో లోపం జరగడం వల్ల, లేట్ కావడం వల్ల ఇవాళ డిసీజ్ క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా అది సీరియస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాని ద్వారా మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంటున్నా ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ కోసం ల్యాబ్లను కూడా తక్షణమే వాళ్ళకి ఏం గ్యాప్లు ఉన్నాయో, ఏం ల్యాబ్సెస్ ఉన్నాయో ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నాలుగవది, ఇలా గొప్పగా ఇవాళ చూసిన మెడికల్ కాలేజెస్ సీట్లు వచ్చినాయి. అసలు ఎక్కడ ఇవాళ నల్లగొండలో మెడికల్ కాలేజ్ ఉంది, సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఉంది. ఏ టీచింగ్ హాస్పిటల్స్ అయితే ఇవాళ ఓపెన్ చేసినాము, ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకునే మెడికల్ కాలేజీలలో కూడా, దానికి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్లో కూడా చక్కగా డాక్టర్లు లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు. మీకు తెలుసు, నాకు తెలిసి అలా వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా 50 సీట్లో ఏమో వచ్చినట్టున్నాయి. మెడికల్ కాలేజ్ అంటే ఇవాళ ఎవరు ప్రైవేట్ వాడు మొదలుపెట్టినా 100 సీట్ల పైబడి వస్తాయి. 100-150 సీట్లు ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ పరంగా ప్రొఫెసర్స్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా చక్కగా లేరు. ఏదో పీజీలతోటి ఈ డిఎంఈ కింద, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద కొంతమంది అక్కడిక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు ఉంటే తీసుకొచ్చి పనిచేస్తుంది తప్ప, డిప్యుటేషన్లో పనిచేస్తుంది తప్ప, తప్పుడు లెక్కలిచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో మెడికల్ కాలేజ్ ఉన్నాయని చెప్తుంది తప్ప సరైన స్టాఫ్ అయితే చక్కగా లేరు. నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే, ఏదైనా సడలింపు చేసైనా అవసరమైతే టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రెంథన్ చేస్తే కొన్ని వేల బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ టీచింగ్ హాస్పిటల్లో కనీస స్టాఫ్ని ఇచ్చి మీరు దవాఖానాలన్నీ కూడా ఫంక్షనల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గ్రామాలలో పిఎస్సీలను అప్గ్రేడ్ చేసిండ్రు. 30 బెడ్ నుంచి 50 బెడ్లు వచ్చినాయి, 50 బెడ్ల నుంచి 100 బెడ్లు వచ్చినాయి. కానీ అప్గ్రేడేషన్ పేపర్ల మీద జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఆ అప్గ్రేడ్ అయిన ప్రకారంగా స్టాఫ్ నియామకం లేదు. 50 బెడ్లకు ఎంత స్టాఫ్ అవసరం ఉందో 100 బెడ్లకు అప్గ్రేడ్ చేసిన తర్వాత కూడా గదే స్టాఫ్ ఉంది. పిహెచ్సికి ఏ స్టాఫ్ ఉందో పిహెచ్సి తర్వాత 30 బెడ్ల హాస్పిటల్ చేస్తే కూడా గదే స్టాఫ్ ఉంది. ఎక్కడ స్టాఫ్ పెంచలేదు. నేను కోరుతున్నా, గతంలో ఉన్న ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిపోయింది కానీ ఎక్కడ స్టాఫ్ అలొకేషన్ చక్కగా చేయలేదు. కాబట్టి మీరు తక్షణమే ఈ స్టాఫ్ అలొకేషన్ కోసం టెంపరీ బేసిస్, మీరు రిక్రూట్మెంట్ తర్వాత చేసుకోండి, కానీ టెంపరీ బేసిస్లో ఈ హాస్పిటల్ అన్నీ కూడా ఆ బెడ్లన్నీ అందుబాటులో వచ్చినట్టుగా ఆ కెపాసిటీ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఇవాళ ఏ ప్రైవేట్ అన్ని కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఇవాళ పేపర్ కూడా రాసి ఉంది, అన్ని దవాఖానలన్నీ కూడా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఏ ఇంటికి పోయినా పేషెంట్ల వాసన వస్తూ ఉంది. కాబట్టి ఇంత గంభీరమైన పరిస్థితుల్లో ఇవాళ అనేక మంది హెచ్చరికలు చేసిండ్రు. ఇంత కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్తాను. బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్తున్నారు, మినిమం శానిటేషన్ లేదు. ఇవాళ మిషన్ భగీరథలో వచ్చే నీళ్లు కూడా చక్కగా వస్తలేవని భయపడతా ఉన్నారు. ఆ నీళ్లు కూడా పొల్యూట్ అయ్యి వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇలా అన్నిట్ల రాజకీయాలు మాట్లాడడం తప్ప ప్రజల సమస్యలు కానీ ప్రజల ఆరోగ్యం కానీ ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలు లేవు. కాబట్టి
ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అనేక రకాల సమస్య వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఉన్నారు కానీ మాకు రాష్ట్ర అధ్యక్షుడు మాకు ప్రాసెస్ సభ్యత్వాలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు, మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అదంతా ఢిల్లీ నుంచి వెళ్ళి కోఆర్డినేషన్. అంటే మా పార్టీ ఎప్పుడండి పేపర్లు రాస్తుంటాయి, ఇవి చెప్తూ ఉంటాయి, చర్చ జరుగుతూ ఉంటాయి. కింద పొలిటికల్ పార్టీ మీద చర్చ జరగడం సహజం కదా. రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్య ఎన్ఫోర్స్మెంట్ ఈ సమస్య ఏదైనా కూడా నిధులు ఖర్చు పెట్టే విషయం అయితేనేమో ముందుకు పోతుంది, హడావుడి చేసినాక ముందుకు పోతున్నారు. కేంద్రం నిధులు ఇచ్చిన దానికి కూడా అదే పని చేస్తున్నారని చెప్తున్నారు. దీని మీద మీరు ప్రత్యేకంగా పార్టీగా ఏమైనా కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంది? అంటే జనరల్గా ఒక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొంత టైం ఇవ్వాలి దానికి, దేనికైనా కూడా. వాళ్ళకి వేసిన నిర్ణయం వస్తుంది అంటారు. దేనికైనా 9 నెలలు గడిచిపోయింది. 9 నెలలు గడిచిపోయినప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నాకంటే ఎక్కువ మీకెరక రాసి రాసి మీ కాగితాలను పోయినాయి. కాబట్టి నాకు తెలిసి ఈ దేశంలో ఒక పాత పార్టీగా ఉండి అనుభవం కలిగినటువంటి పార్టీ, దేశాన్ని పాలించిన పార్టీ, రాష్ట్రాన్ని 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ ఇన్ని రకాల హామీలు అయితే ఎప్పుడు ఇవ్వలే మీకు తెలుసు. కానీ ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప, ఆ బస్సులు కూడా ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంది. ఏదైనా ఒక్కడైనా అమలైందో చెప్పండి. అంటే వాళ్ళని ఏం లేదు, దొరకదాని తప్ప. నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఈ హామీలు ఇస్తున్నప్పుడే చెప్పిన, ఇది మహిళా డిక్లరేషను, ఇది యువ డిక్లరేషను, ఇది విద్యార్థి డిక్లరేషను, ఇది రైతు డిక్లరేషన్ అని చెప్పి చేసింది. ఒక్కొక్క డిక్లరేషన్కి ఒక కాడ సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, ఒక కాడ రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు, వాళ్ళు నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చిండ్రు, మీకు తెలుసు. కానీ నేను అప్పుడే అన్నా, మరి ఇదంతా దివాళా తీసిందని చెప్పి మొన్నటిదాకా మీరు మాట్లాడిన సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దివాళా తీసిందని చెప్తున్నారు, అప్పుల పాలైందని చెప్తున్నారు. మరి అప్పుల పాలైన దివాళా తీసినటువంటి ఈ రాష్ట్రంలో మీరు అధికారంకి వస్తే ఎట్లా అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క చేస్తారని చెప్పి మేము అడిగాం. మీకేమెరక అన్నారు, బుల్డోజ్ చేసిండ్రు, ఇచ్చిండ్రు. నాకు తెలిసి మేము అన్నాం, అన్నీ పక్కకు పెట్టి ఒక్క రైతు రుణమాఫీ విషయంలోనే నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది, నాకంటే ఎక్కువ మీకు సమాచారం ఉంటుంది. ఎన్ని బ్యాంకుల ప్రకారంగా, బ్యాంకుల రికార్డుల ప్రకారంగా, వాళ్ళ లెక్కల ప్రకారంగా 72 లక్షల మంది ఫార్మర్ క్రాప్ లోన్సే కాకుండా మీకు తెలుసు కొన్ని బాయిలు తవ్వుకోవడానికి లోన్లు ఇస్తారు వాళ్ళు, మోటార్లు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు వాళ్ళు, పైప్ లైన్ వేసుకోవడానికి లోన్ ఇస్తారు, భూమి చదువు చేసుకొని లోన్ ఇస్తారు. వ్యవసాయాలు అనేక రకాలు ఉంటాయి మీకు తెలుసు. 72 లక్షల మంది రైతులు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ ప్రభుత్వం అంటే వీళ్ళు ఎన్నికల ముందు ఎన్ని చెప్పిన 63 లక్షల మంది చెప్పారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు 63 లక్షల మంది ఇంకేమైనా రైతులారా మీరేమైనా రుణం తీసుకోకపోతే మీరు తక్షణమే బ్యాంకు ఓన్లీ రుణం తీసుకోవడానికి కూడా చెప్పిండు. మీకు ఐడియా ఉండాలి. 2 లక్షల వస్తుని సాంక్షన్ చేస్తే ఇస్తుందని చెప్పాడు. అంటే వాళ్ళ పని విధానం చెప్తున్నా. వాళ్లకు అన్ని స్కీముల కంటే కూడా ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అని డిక్లేర్ చేసిండు. లాస్ట్కి ఏమైంది, 63 లక్షలు పోయింది, 48 లక్షలు అయింది, 48 లక్షలు పోయింది, 34 లక్షలు అయింది, తర్వాత 31,000 పోయింది. ఇలా చివరికి ఇచ్చి 17,000 కోట్లు వాళ్ళు లెక్క చెప్తున్నది. ఇది నిజామాబాద్ కూడా క్రాస్ చెక్ చూడలేదు. ఎక్కడికి పోయినా మొన్న రుణమాఫీ కావాలని చెప్పి మేడ్చల్ ఎంపీడీ ఆఫీసులో ఒక రైతు వేసుకొని చచ్చిపోయింది. అట్లనే మీరు అంటున్నట్టుగా చివరికి డబ్బులు ఖర్చు లేనటువంటిది ధరణి కదా మీరు అంటున్నారు. అంటే ఏ డబ్బులు ఖర్చు లేనటువంటి ధరణి ఇంప్లిమెంట్ చేయాలి. గతంలో వీళ్ళు ఏం చెప్పిండ్రు, మేము రాగానే ధరణి రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసినట్టు చేసి వీళ్ళు కనీసం అన్ని గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా రెస్టోర్ చేస్తామని చెప్పిండ్రు. 9 నెలలు అయింది, ఇప్పటిదాకా కూడా కాలేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు నాకంటే ఎక్కువ మీరు చూస్తున్నారు. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళీ ఉండవో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి ఫిలాసఫీ తప్ప స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేదే వాళ్ళ దగ్గర. ఎవరికి వాళ్ళే ఏమైనా తెలియదు. మీరు చెప్పండి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందా? మరి మీరు అన్నారు కూలగొట్టే దాని మీద ఉన్న శ్రద్ధ అని చెప్పి. నిజంగా కూడా నేను చాలా విషయాలు దీని మీద మాట్లాడి ఉన్నాను. మీకు అంత సమాచారం వచ్చి ఉంటుంది. కూలగొట్టారు కూడా పద్ధతి ఉంటుంది. డెమోక్రసీ కదా. ఓ నోటీసులు ఇవ్వాలి, చెప్పాలి, గిందు కూలగొడతామని చెప్పి వచ్చేయాలి.
ఉరి శిక్ష వేసే ఉరి తీసే ముందు కూడా కనీసం అడుగుతాను నీ చివరి కోరికని దీనికి అది కూడా లేదు. అందువల్ల దీనికి ఏదో ఆయన ఏమనుకుంటుంటే ఏదో హీరో వర్షిప్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటుండు. ప్రజలు ఇప్పుడు సపోర్ట్ చేస్తలేరు, ఎందుకంటే అధికారం ఆయన దగ్గర ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తలే. కానీ సందర్భం అవుతుంది. కేసీఆర్ కూడా గట్టి అనుకున్నాడు, ప్రజలంతా నా వెంటున్నారు, అంతా పిచ్చోళ్ళు రాతలు రాసుకుంటాను, టీవీలలో చెప్పించుకుంటాను, ఇట్లే మొరుగుతారు, ఏనుగు పోతానే కుక్కల మీద మొరుగుతున్నాయని చెప్పాడు. కానీ ఏమైంది లాస్ట్కి వీళ్ళకు కూడా ఇక్కడ కూడా రేపు రేవంత్ రెడ్డి సర్కార్ డబ్బులతోటి మీడియాని మేనేజ్ చేసి లేకపోతే ఇంకోటి మేనేజ్ చేసి చేస్తుండొచ్చు. కానీ మీరు కిందికెళ్ళి పంపితే కూడా రారు, గుర్తుపెట్టుకోండి. కొన్ని పథకాలలో కొన్ని రాయని కూడా రారు, చేయొచ్చు. కానీ ప్రజాక్షేత్రం నుంచి తప్పించుకునేటువంటి సత్తా లేదు. ఒక్క మాట చెప్పాలంటే మీరు అడిగిన దానికి అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైనటువంటి అతి తక్కువ కాలంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఎలిసిపోవడానికి, కేసీఆర్ అబాస్పాలు కావడానికి, కేసీఆర్ గురించి తెలవడానికి 6 ఏళ్ళు పట్టింది. 2018 రెండవసారి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, కేసీఆర్ గారును మా మహమూద్ అలీ గారు. 3 నెలల కాలం పాటు క్యాబినెట్ లేదు. అప్పుడే అర్థమైపోయింది ఓహో అహంకారం పెరిగిపోయిందని. ఇక తదుపరి ఆయనకి ఇక హద్దు పద్దు లేదు, అన్నీ చేసేసింది. ఇక రెండోసారి వచ్చింది. అట్లే ఈయన మాత్రం ఆయన బాధ్యత చెప్తున్నారు. అమెరికాలో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అబద్ధాలు ఆడే వాళ్ళని ప్రజలు నస్తారు, అమలు కాని హామీలు ఇచ్చిన వాళ్ళనే ఇష్టపడతారు. ఇక ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఇంకేముంటుంది అంటే తెలంగాణ ప్రజలు గట్లాడాలని చెప్తూనే చెప్పినారు. ఇక మనం ఎన్నుకున్నాం, మన కర్మ మనం ఏం చేస్తాం చెప్పండి. కుదిరి మీరు నల్గొండ అంతా ఏదే ఎత్తిరి ఏం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు ఫండ్స్ కూడా పాత సర్పంచ్ ఇప్పటిదాకా బిల్లులు వేయలేదు. అవి వచ్చిన డైవర్ట్ చేసి గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తారా? సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ కూడా ఏడు చేయాలని సర్పంచ్ ముట్టుకుంటారు. ఒక మాట చెప్పన్నా, మీ పేరేందే భాయ్ సార్? సుధాకర్ భాయ్, నువ్వు సీనియర్ మోస్ట్ ఉంటారే, మీరు అని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఆర్థిక మంత్రి కూడా చేసేవాడు చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అమలయ్యేటువంటి బడ్జెటే పెడుతుంది తప్ప, ఆచరించే బడ్జెటే పెడుతుంది తప్ప వట్టిగా లెక్కల గాడి చేయదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేయదు. బిగినింగ్ నుంచే చూస్తున్నాం మేము. వాళ్ళు బడ్జెట్ పెడితే 90-95% ఖర్చు పెట్టే, 100% ఖర్చు పెట్టే, 105% కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. కేంద్రానికి ఏం కావాలంటే ఇచ్చిన డబ్బు ఖర్చు అయినట్టుగా ఒక యూసీ ఇవ్వాలి, యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. వీళ్ళు ఆ డబ్బుని ఎక్కడో డైవర్ట్ చేసుకొని వాడుకొని ఆ యూసీ ఇచ్చే పరిస్థితి లేదు. యూసీ ఇవ్వకపోతే మళ్ళీ పైసలు వచ్చే ప్రసక్తి లేదు. మొన్న మీ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, మన విపత్తు నిధులు 1364 కోట్లు, 65 కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కుంది ఉన్నట్టుగా. కానీ 5 రూపాయల బిల్లు లేదు ఇక్కడ. ఎందుకు లేదు అంటే ఈ 1365 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినామో కేంద్ర ప్రభుత్వానికి ఒక యూసీ ఇవ్వలేకపోయింది. అందువల్ల మీకు ఒక్కటే కాదు, 1,00,000 కోట్ల రూపాయల బకాయిల్ని గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం చేసిన వాళ్ళకు కూడా బిల్లులు వస్తలేవు. ఇలా బిల్లులు రావాలంటే కూడా బాధ అనిపిస్తుంది. సాడ్ పార్ట్ ఏం తెలుసా, ఇవాళ మాలాంటి వాళ్ళని ఫోన్ చేస్తే కూడా బిల్లులు లేవు, చెల్లించలేము, పైసలు లేవు అని చెప్పడమే కాకుండా సాటుకు మాత్రం ఇళ్లలో కూడా దుకాణాలు పెట్టి పరిచయాన్ని బట్టి 6 నుంచి 10% కమిషన్ తీసుకొని ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. చిన్న కాంట్రాక్టర్ 10 లక్షలు, ఈవెన్ మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జిల్లా పరిషత్లో ఉన్నటువంటి జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, వాళ్ళు పనిచేసిన దానికి ఇప్పుడు 3 ఏళ్ల నుంచి బిల్లులు లేవు. ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవాళ ప్రభుత్వం 9 నెలల నుంచి ఇస్తలేదు. ఇవ్వాలంటే కూడా ఎవరో పైరో పట్టుకొని పోవాలి తప్ప వట్టిగా నువ్వు పోయి నా టోకన్ నెంబర్ ఇంత ఉంది, నేను నా బిల్లుకి ఇది అని చెప్పి పరిస్థితి లేవు పైసలు. అందుకనే మొన్న ఏమన్నా కేంద్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే నేరుగా ఇచ్చింది గ్రామ పంచాయతీ, వాటికి కూడా చక్కగా వచ్చేస్తుంది. ఆ నేరుగా ఇచ్చే దాంట్లో కూడా ఏం చేసి నువ్వు కలెక్టర్ నువ్వు కంట్రోల్లో పెట్టి కరెంటు బిల్లు కట్ చేయి, దాంట్లోకి వెళ్ళి ట్రాక్టర్కు ఇవ్వాల్సిన డీజిల్ బిల్లు కట్ చేయి అంటే అల్లి కలిసి మొన్న నేను ఫస్ట్ టైం నిన్న మా ప్రభుత్వం అయినా ఒక రిక్వెస్ట్ చేసిన, మా ప్రభుత్వం ఏం రిక్వెస్ట్ చేసిన, ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి రిక్వెస్ట్ ఏం చేసినట్టే 16th ఫైనాన్స్ దానికి ఏం రికమెండ్ చేసినామంటే 350-400 జనాభాని కూడా తండాలు గ్రామ పంచాయతీ అయింది. పాపం వాళ్ళకు మినిమం నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి లేదు. మేమన్నాం జనాభా ఏరియా ప్రకారం మాత్రమే కాకుండా
చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఉదాహరణగా కొంత డబ్బు ఇవ్వండి, అవి సస్టైన్ అయితే లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. మీకు తెలియదు సఫారీ జీతాలు తెలియకపోతున్నారు. అది మేము రికమెండ్ చేసాం. ఎందుకంటే అంటే ఎంత దారుణం అంటే ఇట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. ఈ మాట మనం అనుకో, రేవంత్ రెడ్డి గయ్యి లేస్తాడు, మీకు కళ కనబడతలేవా, మీకు చెవులు వినబడతలేవా, మీకు అర్థమవుతలేదా, మీకు జ్ఞానం లేదా అని మాట్లాడతాడు. ఏం చేస్తుంది, మా కర్మ మన కర్మకి వచ్చింది. అన్ని గిట్లే ఉండే. ఇవి చెప్తే కూడా గంట చెప్పినా కూడా కేంద్ర నాయకత్వము కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలని ప్రపంచ స్థాయిలో బిల్లులు పెంచాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ కార్యకర్తలు పట్టించలేదు, పార్టీ డెవలప్ చేయట్లేదు, కార్యకర్తలను కూడా చేర్చలేదు. దీనిపైన కామెంట్ ఎవరు ఎవరిని పట్టించుకుంటారు అట్లుండదే. గ్రామ స్థాయిలో గ్రామ లీడర్ పట్టించుకుంటాడు, మండల స్థాయిలో మండల లీడర్, ఎవరికి వాళ్ళే ఓనర్లు.